డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు 17 నుంచి 3 రోజుల పాటు స్పెషల్ సెషన్స్ నిర్వహించనున్నట్లు సమాచారం. అటు డీలిమిటేషన్ బిల్లుకు ఒప్పుకునేది లేదని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. లోక్సభలో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆగస్టు 13తో ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ క్రమంలో మరోసారి డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లుల ఆమోదం కోసం ఈ నెల 17 నుంచి 3 రోజుల పాటు స్పెషల్ సెషన్స్ నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. అయితే ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తరువాత ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేయకపోవచ్చని ఎన్డీఏ వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా బిల్లులు ఆమోదం పొందేందుకు అవసరమైన 3/2 మెజారిటీని సాధించేందుకు ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులకు సహకరించాలని కోరారు. అయితే కేంద్ర మంత్రి అభ్యర్థనను తిరస్కరించారు. అమిత్ షా ప్రకటన చేసే వరకు తాము ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు అంటూ ప్రభుత్వం లీకులు ఇస్తోందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు. డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించి తీరుతామన్నారు. బిల్లును ప్రవేశపెట్టాల్సిన కేంద్ర మంత్రి ఇప్పటి వరకు కనిపించలేదంటూ ఎద్దేవా చేశారు. మినిస్టర్ met Kiran Rijuji for discussing delimitation things. What is the idea of opposition? These are the things he spoke to us, because some rumors are telling he spoke about delimitation, then we suggested that we will come back. Nothing is there. Our stand is very clear. Whatever stand we took in the last parliamentary session, it is still we are on that stand. There is no change on that. Opposition stand is very clear that 2029 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా అమలుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా కోట పెంపు అంశంపై కేంద్రం కసరత్తులు చేస్తోంది. న్యాయ నిపుణులు, రాజ్యాంగ కోవిధులతో కేంద్రం ముమ్మర సంప్రదింపులు జరుపుతోంది. నారీ శక్తి వందన్ అధినియం అమలుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో 33% స్థానాలు మహిళలకు కేటాయించడంతో పాటు రొటేషన్ విధానంపై కేంద్రం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించింది. బిల్లు చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ మాట్లాడుతున్న సమయంలో వైసీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పెషల్ సిబిఐ కోర్టులపై దృష్టి పెట్టాలని కోరారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై 31 కేసులు ఉన్నా సిబిఐ కోర్టులో 13 ఏళ్లుగా ప్రొసీడింగ్స్ జరగడం లేదన్నారు. జడ్జీల సంఖ్య తక్కువగా ఉండటం వల్లే సమస్య ఉందన్నారు. వైసీపీ ఎంపీలు అభ్యంతరం తెలపడంతో సభలో గందరగోళం నెలకొంది. The law is equal for all, whether powerful or common citizen. So I illustrate my strengthening judicial capacity, especially in special CBI courts, is critical. I wish to present a clear case study. उदाहरण के तौर पर आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री और वाईएसआरसीपी अध्यक्ष वाईएस जगनमोहन रेड्डी के खिलाफ जो 2013 से लगभग इतिहास क्रिमिनल केसेस दर्ज है. లోక్సభలో విపక్షాల ఆందోళనతో గురువారానికి వాయిదా వేశారు స్పీకర్. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు నిరసన చేపట్టాయి. అంబేద్కర్ విగ్రహం నుంచి మకర్ ద్వారం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక ఖర్గే సహా ఇతర విపక్ష ఎంపీలు పాల్గొన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సభకు గైర్హాజరు కావడంపై నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడులకు ఎవరు ఆదేశాలు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.